వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ క్రీమ్ ఎలా తయారు చేయాలన్నది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. ఆల్రెడీ నేను విప్పింగ్ క్రీమ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వీడియోలో షేర్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా విప్పింగ్ క్రీమ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే మీకు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో మీకు ఎవరికైనా వీడియో కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చెక్అవుట్ చేసేయండి. ఈరోజు చాక్లెట్ క్రీమ్ ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్ ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్ తయారు చేసేటప్పుడు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ ఉంచుకోవడం కానీ, లేదంటే మనం ఏ బౌల్లో అయితే విప్పింగ్ క్రీమ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవడం కానీ చేయాలి. మన కేక్ సైజుని బట్టి విప్పింగ్ క్రీమ్ ఎంత తీసుకోవాలన్నది ఒక ఐడియా అయితే ఉండాలి. 2 లేయర్స్ చేసి సింపుల్గా డెకరేట్ చేయాలనుకున్నప్పుడు హాఫ్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ సరిపోతుంది. ఫస్ట్లో తెలియక విప్పింగ్ క్రీమ్ 1 కప్ తీసేసుకుని మిగిలిన ఆ క్రీమ్ అంతటిని వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా మన కేక్కి ఎంత అవసరం అవుతుంది, మనం ఎంత డెకరేట్ చేస్తాం అన్నది ఒక ఐడియా అనేది ముందే ఉన్నదంటే దాన్ని బట్టి విప్పింగ్ క్రీమ్ని తీసుకుని తర్వాత క్రీమ్ని వేస్ట్ చేయకుండా ఉంటాం. ఇలా విప్పింగ్ క్రీమ్ ఎప్పుడూ కూడా మన బ్లెండర్లో ఉన్న ఆప్షన్స్ని బట్టి ఒక్కొక్క స్పీడ్ని పెంచుకుంటూ 1 మినిట్ పాటు విప్ చేసుకోవాలి. అంటే మన బ్లెండర్లో ఫర్ సపోజ్ 5 ఆప్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ స్పీడ్లో 1 మినిట్, సెకండ్ స్పీడ్లో 1 మినిట్, థర్డ్ స్పీడ్లో 1 మినిట్, అలా 1 మినిట్ పాటు ఒక్కొక్క స్పీడ్ని పెంచుకుంటూ విప్ చేసుకోవాలి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ నేను చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్. కోకో పౌడర్ టేస్ట్ కొంచెం చేదుగా ఉంటుంది, దానికి బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చాలా టైం విప్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే షుగర్ అనేది వాటర్లో అయితే ఈజీగా కరుగుతుంది, కానీ ఇలా విప్పింగ్ క్రీమ్ వాటిల్లో కరగడానికి టైం ఎక్కువ పడుతుంది. సో నేను ఇక్కడ కాసేపు విప్ చేసిన తర్వాత ఒకసారి సైడ్స్ అంతా కూడా స్క్రేప్ చేసుకుని పెట్టుకున్నాను. అప్పుడు చూస్తే నాకు చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా కనిపించాయి. అంటే నేను వేసిన షుగర్ అనేది ఇంకా మిక్స్ అవ్వలేదు. ఇలా ఎప్పుడైనా మధ్యలో ఒక్కసారి మాత్రం స్క్రేప్ చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ పదే పదే స్క్రేప్ చేసుకోవడం వల్ల సైడ్స్లో అంటుకున్న విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ టెక్స్చర్లో ఉంటుంది. కాబట్టి అస్తమానం స్క్రేప్ చేసుకోవడం వల్ల మనం ఆల్రెడీ విప్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఎప్పుడైనా మధ్యలో ఒక్కసారి మాత్రమే స్క్రేప్ చేసుకోవడమే మంచిది. విప్పింగ్ క్రీమ్ చేయడం అనేది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదండి. బట్ ఇప్పుడు నేను చూపిస్తున్న చిన్న చిన్న టిప్స్ అన్ని ఫాలో అయ్యి అప్పుడు విప్పింగ్ క్రీమ్ చేయడం స్టార్ట్ చేస్తే కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. తర్వాత 5 స్పీడ్స్ వరకు కూడా 1 మినిట్ పెంచుకుంటూ విప్ చేసుకోవాలి. 5 స్పీడ్స్ కంప్లీట్ అయిన తర్వాత నా విప్పింగ్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మన విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఇలా బౌల్ని రివర్స్ చేసి చూస్తే అస్సలు విప్పింగ్ క్రీమ్ కదలలేదంటే విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇలా స్పాచులాతో చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి లేదంటే మన విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. మనం రెడీ అయిన విప్పింగ్ క్రీమ్ని ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది స్టేబుల్గా ఉండి మనకి డెకరేట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ చాక్లెట్ కేక్ని ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. దాన్ని 2 లేయర్స్ కింద నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు జరిగింది ఏంటంటే ఇది కంపల్సరీగా మీతో నేను షేర్ చేసుకోవాలి. ఎందుకంటే లేయర్స్ కింద కట్ చేసినప్పుడు నాకు ఈవెన్గా కట్ అవ్వలేదు, కాబట్టి కేక్ క్రమ్స్ అనేవి నాకు చాలా డిస్టర్బెన్స్ తీసుకొచ్చాయి. ఇలా ఈవెన్గా కట్ చేయకపోతే కేక్ క్రమ్స్ అనేవి మనకి డెకరేట్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా మనకి అడ్డొస్తూనే ఉంటాయి.
అలాగే ఏ లేయర్ ని ఫస్ట్ పెట్టాలి, ఏ లేయర్ ని రివర్స్ చేసి పెట్టాలి అనేది కూడా ఒక ఐడియా వచ్చిందంటే మనకి డెకరేట్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. లేయర్స్ కట్ చేయడానికి మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. వాటిలో కొన్ని ఆప్షన్స్ మీకు నేను షేర్ చేస్తాను. ఎప్పుడైనా సరే కేక్ని లేయర్ కింద కట్ చేసేటప్పుడు కేక్ కన్నా పెద్దగా ఉండే నైఫ్తో కట్ చేస్తే లేయర్ అనేది ఈవెన్గా కట్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన దగ్గర స్టీల్ స్కేల్స్ అవైలబుల్గా ఉంటూ ఉంటాయి కదా, వాటితో కూడా లేయర్ని కట్ చేయొచ్చు. ఇంకొక ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే మన దగ్గర థ్రెడ్స్ ఉంటాయి కదా, దారం, ఆ థ్రెడ్ పెట్టి లేయర్ ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ థ్రెడ్ పెట్టి రెండు వైపులా గట్టిగా లాగామంటే లేయర్ అనేది ఈవెన్గా కట్ అవుతుంది. సో మీకు ఈ ఆప్షన్స్లో ఏదైనా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే వాటితో ట్రై చేయొచ్చు. ఫస్ట్ క్రమ్ కోట్ చేసేసుకుని దాన్ని 15 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవడం వల్ల కేక్ పైన పెట్టిన క్రీమ్ కూడా మనకి స్టేబుల్ అవుతుంది. అప్పుడు నీట్గా ఏదైనా ఒక స్క్రేపర్ తోటి ఫినిషింగ్ చేసేసుకుంటే అప్పుడు మన కేక్ అనేది చూడడానికి లుక్ బాగుంటుంది. కేక్ని డెకరేట్ చేయడానికి డెకరేటింగ్ టూల్సే అవసరం లేదండి. మనం ఇంట్లో ఉండే వాటితో కూడా డిఐవై లాగా టూల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కొన్ని డిఐవైస్ నేను మన ఛానల్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే విప్పింగ్ క్రీమ్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు వీలైనంత వరకు రిప్లై ఇస్తాను. తర్వాత నేను ఇలా పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని తీసుకుని దాన్ని రోజెస్ లాగా డెకరేట్ చేసుకున్నాను. చాక్లెట్ గనాచ్ ఈజీ వేలో ప్రిపేర్ చేసి దాన్ని కూడా డిప్స్ చేస్తున్నాను. చాక్లెట్ గనాచ్ ఎలా ఈజీగా చేశానంటే డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, ఒక 20 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని డబుల్ బాయిలర్ మెథడ్లో కొంచెం మిల్క్ని యాడ్ చేసి బాగా కరిగించేసుకుంటే అదే ఇక్కడ చాక్లెట్ గనాచ్ అయిపోతుంది. దానిపైన సిల్వర్ బాల్స్ తోటి డెకరేట్ చేసేసుకున్నాను. మన చేతులతో మనం ఒక కేక్ని డిజైన్ చేసామంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుందండి. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.